హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి డే ఎట్ నర్సరీ అండి. మేమైతే కడియం దగ్గర ఉన్న శ్రీ గంగా భవాని గార్డెన్స్‌కైతే వచ్చేసాము. కొన్ని మొక్కలైతే తీసుకుందామని. సో, చూస్తున్నారు కదా! చాలా బావుందండి గార్డెన్ అయితే. మనకి నార్మల్‌గా కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటేనే మనకి ఇంట్లో ఎలా అనిపిస్తది చాలా పీస్‌ఫుల్‌గా, మైండ్ అంతా రిలాక్స్‌డ్‌గా, హ్యాపీగా అనిపిస్తది కదా! అలాంటిది ఇన్ని ప్లాంట్స్ ఒకే చోట ఉంటే మనకి ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదండి. అండ్ ఈ చిన్ని బుజ్జి చిన్ని మొక్కలు చూస్తే మాత్రం నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. చాలా నచ్చేసాయన్నమాట. అండ్ ఇవి చూస్తున్నారు కదా! వీటిని చూస్తే తినేయాలనిపించిందన్నమాట. ఆ కలర్‌ఫుల్‌గా ఎంత బావున్నాయో. నాకైతే అవి వదిలి రావాలనిపించలేదు. చాలా బావుందండి. నర్సరీ అయితే సూపర్బ్‌గా ఉంది. అండ్ మనకి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గా ఇస్తున్నారు. మనకిక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే దొరుకుతాయండి. ఇండోర్ ప్లాంట్స్, ఔట్‌డోర్ ప్లాంట్స్ అలాగే మనం తోటల్లో ఏసుకుంటాం కదండీ! మామిడి, సపోటా, దానిమ్మ, నిమ్మ ఆ టైప్ ఆఫ్ మొక్కలు కూడా దొరుకుతాయి. అండ్ క్రాటన్స్ మనకి బయట పెట్టుకోవడానికి డెకరేటివ్ టైప్ ఉంటాయి కదండీ కొన్ని. సో, ఆ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయండి. చాలా బావుందనమాట. చాలా పెద్ద నర్సరీ అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంటాయన్నమాట. అండ్ మనం బయట వేసుకునే పువ్వుల మొక్కలుంటాయి కదండీ! మందారాలు, అలాగే ఇంకా రోజెస్ అని, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా చాలా అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట కలెక్షన్ అయితేని. అండ్ చెప్తున్నాను కదండీ! ప్రైజెస్ అయితే సూపర్‌గా ఉన్నాయి. చాలా రీజనబుల్‌గా ఉన్నాయన్నమాట. సో, మీకు కూడా మీరైనా ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు, కడియం దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి. శ్రీ గంగా భవాని గార్డెన్స్ అండి. రాజమండ్రి నుంచి కడియం వెళ్ళే దారిలో హైవే మీద ఉంటదనమాట. చాలా పెద్దది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. మీకు కూడా నచ్చుతదనమాట. చూస్తున్నారు కదా ఎంత బావుందో గ్రీనరీ అదంతా గూడాను. సో, చూస్తున్నారు కదండీ ఎంత బావుందో నర్సరీ అయితేని. ఎంత రిలాక్స్‌డ్‌గా అనిపించిందో నాకైతే అక్కడున్న కాసేపు కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆల్రెడీ వర్షాలు కూడా పడ్డాయి కదండీ! మొత్తం ప్లాంట్స్ అన్నీ కూడా చాలా గ్రీనరీగా చాలా బాగున్నాయన్నమాట. సో, ఇండోర్ ప్లాంట్స్, ఔట్‌డోర్ ప్లాంట్స్ అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు కూడా అటు సైడ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ చెక్ చేయండి. మీకు కూడా నచ్చుతాయనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ బై చేయండి. ప్రైసెస్ ఎందుకంటే రీజనబుల్‌గానే ఉన్నాయి కాబట్టి. సో, చూసారుగా ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అవైలబుల్ హియర్. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.